ప్రకాష్ రాజ్ ఆత్మగౌరవాన్ని అమ్ముకోవద్దంటూ కౌంటర్ విసిరారు. లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన అనంతరం అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీతో మినహా ఇతర దక్షిణాది రాష్ట్రాలన్నీ తీవ్రంగా ప్రతిఘటించిన ఈ డీలిమిటేషన్ బిల్లుపై సభలో అధికార పక్షానికి చుక్కెదురైంది. బిల్లు ఆమోదం పొందటానికి అవసరమైన 3/2 మెజారిటీ లభించకపోవడంతో ఇది వీగిపోయింది. దీంతో విపక్షాల్లో హర్షాద్వేగాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక జోష్ కనిపిస్తుంది. బిల్లు వీగిపోవటం పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయడానికి లభించిన చారిత్రాత్మక అవకాశాన్ని ప్రతిపక్షాలు కావాలని అడ్డుకున్నాయని చెప్పి ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని, మహిళల సాధికారతను పెంపొందించే సంస్కరణలను చేపట్టడం వారికి నచ్చట్లేదని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు నిరాకరించడం ద్వారా ప్రతిపక్షాలు జాతీయ ప్రగతి కంటే రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని చెప్పి కూడా ఆయన మండిపడ్డారు.